హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాత అయినా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. అలానే వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీ జీవితంలో ఇప్పుడు మంచి వర్సెస్ చెడు ఏం జరుగుతుంది? సో, ఇలా ఒక రీడింగ్ అయితే చేయాలి అనుకుంటున్నానండి. అంటే డెఫినిట్‌గా ప్రతి మనిషి లైఫ్‌లో కూడా గుడ్ థింగ్స్ జరుగుతూ ఉంటాయి. బ్యాడ్ థింగ్స్ జరుగుతూ ఉంటాయి. సో, అసలు చూద్దాము మరి మీ లైఫ్‌లో గుడ్‌గా ఏం జరుగుతుంది? బ్యాడ్‌గా ఏం జరుగుతుంది? సో, అసలు యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేదైతే చూద్దాం. సో, ఎప్పట్లానే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి బ్లూ కలర్ ఫెదర్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి పింక్ కలర్ ఫెదర్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి యెల్లో కలర్ ఫెదర్ ఉంది. మీకు ఏ కార్డ్ సెట్ అయితే బాగా కనెక్ట్ అవుతుందో అది పిక్ చేసేసుకోండి. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం అయితే లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ వన్, ఎవరైతే పర్టికులర్‌గా ఈ బ్లూ ఫెదర్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు. మీ జీవితంలో ఇప్పుడు మంచి వర్సెస్ చెడు ఏం జరుగుతుంది? సో యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? సో చూద్దాం. సో ఫస్ట్ నేనేంటంటే మీ లైఫ్‌లో జరిగే మంచి కోసం మాట్లాడతాను. తర్వాత చెడు కోసం మాట్లాడతాను. సో మీ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే ఆల్రెడీ మీరు చాలా డిస్టర్బ్డ్‌గా ఉన్నారండి. మీ లైఫ్‌లోనేంటంటే మీరు మేబీ చాలా సిట్యుయేషన్స్ ఫేస్ చేసినట్టున్నారు. దానివల్ల మీరేంటంటే మెంటల్‌గా చాలా డిస్టర్బ్డ్‌గా ఉన్నారు. అండ్ పాస్ట్ ఎందుకో కానీ మిమ్మల్ని చాలా ట్రబుల్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. పాస్ట్‌లో మేబీ మీరు ఎలాంటి సిట్యుయేషన్స్ అయినా ఫేస్ చేసి ఉండొచ్చు. బట్ పాస్ట్‌లోనేంటంటే మీరు అనుకున్నవి అనుకున్నట్టు కాకుండా ఇంకొక రకంగా జరిగాయండి. సో దానివల్ల మీరేంటంటే ఎందుకో కానీ భయపడుతున్నారు, బాధపడుతున్నారు. అండ్ అసలు మీరు ఎక్స్‌పెక్ట్ చేయలేదన్నమాట. మీ లైఫ్ ఈ విధంగా చేంజ్ అయిపోతుంది అని. బట్ ఏదో ఒక సిట్యుయేషన్ మాత్రం ఇలాంటిది మీ లైఫ్‌లో ఉంది. మిమ్మల్ని ట్రబుల్ చేస్తుంది అని చెప్పొచ్చు చాలా రోజుల నుంచి. ఇది రిలేషన్‌షిప్ యాస్పెక్ట్ అవ్వచ్చు, కెరియర్ యాస్పెక్ట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. బట్ ఇప్పుడు క్లియర్‌గా మీరేంటంటే ఇలాంటి ఒక సిట్యుయేషన్ నుంచి బయటపడాలి. మీ లైఫ్‌ని మీరు బెటర్ చేసుకోవాలి. మీ లైఫ్‌లో చేంజెస్ రావాలి అనుకుని మీరు వెయిట్ చేస్తున్నట్టుగా, మీ వైపు నుంచి మీరు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నట్టుగా నాకనిపిస్తుంది. సో, వచ్చే రోజుల్లో కూడా మీకేంటంటే ఇలాంటి సిట్యుయేషన్‌లోని అంత ఈజీగా ఆపర్చునిటీస్ అయితే కనిపించవు. బట్ డెఫినిట్‌గా మీరు ఎప్పుడైతే అంటే మీ వైపు నుంచి మీరు చేయాల్సిన ప్రయత్నాలు చేస్తున్నారో, మీరేంటంటే కంఫర్ట్ జోన్‌లో ఉండకుండా మీకు ఎంతవరకు ఛాన్స్ ఉంటే అంతవరకు ఛాన్స్ తీసుకుంటారో, ఇక్కడ న్యూ బిగినింగ్స్ అనేవి జరుగుతాయండి. ఇలాంటి సిట్యుయేషన్ ఏదో కానీ మీకు వర్కౌట్ అవుతుంది అని చెప్పొచ్చు. మెయిన్ పాస్ట్‌లో మిమ్మల్ని ట్రబుల్ చేసింది. పాస్ట్‌లో అంటే సిట్యుయేషన్ మిమ్మల్ని ఏదైతే హాంట్ చేస్తుందో, మీరు ఎక్కడో కానీ కొంత అనీజీగా ఫీల్ అవుతున్నారో, ఇదేంటంటే మీరు అలా అని చెప్పి వీక్ అయిపోలేదండి. మీరేంటంటే సిట్యుయేషన్‌ని మార్చాలి. మీ లైఫ్‌లో చేంజెస్ రావాలి అని చూస్తున్నారు. మీరేంటంటే ఇక్కడ గివ్ అప్ చేయాలి, డ్రాప్ అయిపోతే మంచిది అన్నట్టుగా ఏం లేరు. సో, ఇలాంటి సిట్యుయేషన్‌లోనేంటంటే మీకు ఖచ్చితంగా మంచి జరుగుతుందండి. మెయిన్ అంటే కెరియర్‌లో ఎవరికైనా సరే రీసెంట్ టైమ్స్‌లో జాబ్ పోయినా ఆర్ ఎక్కడో కానీ జాబ్ అనేది రిస్క్‌లో ఉంది అని అనిపిస్తున్నా ఆర్ రిలేషన్‌షిప్‌లోని ఏవైనా ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్న పర్సన్‌కి మీకు మధ్యలోనే ఏంటంటే కొన్ని డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. ఇలాంటి సిట్యుయేషన్స్ ఏమైనా ఉంటే మాత్రం డెఫినిట్‌గా అవి చేంజ్ అవుతాయి. కాకపోతే మీ ఎండ్ నుంచి మీరేంటంటే ఇలా చేసేద్దాం, ఇది చేసేద్దాం, అది చేసేద్దాం అన్నట్టు కాకుండా ఫస్ట్ అసలు మీకు ఎంతవరకు ఛాన్స్ ఉంది? మీరసలు ఏం చేస్తే బావుంటుంది? మీరు కంఫర్టబుల్‌గా థింక్ చేయకుండా ఎంతవరకు చేంజెస్ తీసుకురావడం కోసం రెడీగా ఉన్నారు? సో, దానికి మీరు చేస్తున్న ప్రయత్నాలేంటి? ఇలాంటివన్నీ కానీ ఒక్కసారి చెక్ చేసుకొని మీరు ముందుకు వెళ్తే యూనివర్స్ మీకోసం ఈ డోర్స్‌ని ఓపెన్ చేయడానికి రెడీగా ఉందండి. నాకు తెలిసి ఇదేంటంటే తొందరగానే జరుగుతుంది. నెక్స్ట్ అంటే 4 మంత్స్‌లోనే మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు పాజిటివ్‌గా చేంజెస్ అయితే. సో, కొంచెం ఈ ఫేజ్ ఏంటంటే కొంత అనీజీగా ఉంటుంది. మరి ట్రాన్స్‌ఫర్మేషన్స్ అయితే రావాలి. మీలో కొన్ని చేంజెస్ అయితే రావడం చాలా ఇంపార్టెంట్ అండి. అవి వస్తేనే
మీరేంటంటే యూనివర్స్ మీకోసం ఎలాంటి పాత్‌ని ఓపెన్ చేసింది. మీరేంటంటే ఎలాంటి జర్నీ చేయాల్సి ఉంటుంది అనేది తెలుసుకుంటారు. ఎందుకంటే వన్స్ ఈ డోర్ ఓపెన్ అయిన తర్వాత మీరు అంటే ఇందులోకి వెళ్ళిన తర్వాత మీకెలా అనిపిస్తుంది అంటే చాలా అడ్వెంచరస్‌గా అనిపిస్తుంది. చాలా థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. సో, అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు పాస్ట్‌తో ప్రెజెంట్‌ని కంపేర్ చేయకూడదండి. పాస్ట్‌లో సపోజ్ ఈ రిలేషన్‌షిప్ ఒకలా ఉండొచ్చు. బట్ ప్రెజెంట్‌లో ఇది అలా అయితే ఉండదు. ఇది డిఫరెంట్‌గా ఉంటుంది. బట్ దాని అర్థం ఏంటంటే, మీరు అంటే ఇది బోరింగు లేకపోతే ప్రాబ్లమాటిక్ అని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒక న్యూ ఎక్స్‌పీరియన్స్ అన్నమాట. థ్రిల్లింగ్‌గా ఉంటుంది. ఈవెన్ జాబ్ కూడా అంతే. మీరు ముందు ఒక జాబ్ చేసుంటే, అక్కడ అది ఒకలా ఉండొచ్చు. బట్ ఇక్కడి నుంచి ఇది ఇంకొకలా ఉంటుంది. సో, దానికి దీనికి మీరు కంపేర్ చేసుకొని అలానే లైఫ్ ఉంటుంది అనే ఒక ఎక్స్‌పెక్టేషన్‌తో వచ్చారంటే మళ్ళీ మీకెందుకో డిసప్పాయింట్‌మెంట్ ఉంటుంది. బట్ ఇక్కడ డిసప్పాయింట్ అవ్వడానికి ఏం లేదండి. ఇది మీ లైఫ్‌లో జరిగే గుడ్ థింగ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది మీరు డిజర్వ్ చేస్తారని యూనివర్స్ బిలీవ్ చేస్తుంది కాబట్టే మీకోసం అంటే ఇలాంటి ఒక డోర్‌ని ఓపెన్ చేస్తుంది. సో, మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే ప్రయత్నాలనేవి కంటిన్యూయస్‌గా చేయాల్సిన అవసరం లేదండి. ఇది, అది, అది, ఇది అలా ఏం వద్దు. మీకేది సూట్ అవుతుంది? మీరసలేం చేస్తే బావుంటుంది? చాలా మంది ఎలా ఆలోచిస్తారంటే అంటే ఇప్పుడు సపోజ్ వాళ్ళొక లొకేషన్‌లో వర్క్ చేస్తున్నారనుకోండి. సో, అదే లొకేషన్‌లో చూసుకుంటారనమాట. అక్కడైతేనే నాకు కంఫర్టబుల్‌గా ఉంటుంది. నేను అక్కడైతేనే చేయగలను అని అనుకుంటారు కానీ, అలా ఎవరు గూడా కంఫర్ట్ జోన్‌లో ఉండాలని చూడొద్దు. వేరే లొకేషన్ అయినా సరే మీకు సూట్ అవుతుంది. మీ రిక్వైర్‌మెంట్‌కి సరిపోయే జాబ్ అనిపించినప్పుడు మీరు అంటే ఆ లొకేషన్ చేంజ్‌ని కూడా యాక్సెప్ట్ చేయాల్సుంటుంది. ఈవెన్ కొంతమందేంటంటే రిమోట్ జాబ్ కోసం వెయిట్ చేస్తుంటారు. సో, అది వస్తేనే చేస్తాం అన్నట్టుగా ఉంటారు. సో, అలా కాకుండా రిమోట్ జాబ్ అనేది రాకపోయినా సరే స్టిల్ మీరేంటంటే అంటే అక్కడ ఆఫీస్‌కి వెళ్లి వర్క్ చేయడంతో కూడా కంఫర్టబుల్‌గా ఫీల్ అయ్యేలా చూసుకోవాల్సుంటుందండి. అంటే మీ రిక్వైర్‌మెంట్స్ అనేవి మీరేంటంటే పెట్టుకోవచ్చు కానీ, దానికి మీరేంటంటే కొంతవరకు ఆలోచించాలి. మీకెంత వరకు సూట్ అవుతుంది? మీరసలు ఆ వేలో ట్రై చేయడం వల్ల ఏమైనా బెనిఫిట్ ఉంటుందా? లాజికల్‌గా థింక్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. సో, ఆ విధంగా మీరేమైనా చేంజెస్ చేసుకుంటే ఖచ్చితంగా న్యూ బిగినింగ్స్ జరుగుతాయి. సో, ఇదైతే గుడ్ సైనే. ఇప్పటివరకు మీకు జాబ్ రాకపోయినా మీరు ఎప్పటినుంచో లైక్ 1 ఆర్ 2 ఇయర్స్ నుంచి జాబ్ కోసం ట్రై చేస్తూ అంటే ఇంకా రావట్లేదు అని వెయిట్ చేస్తున్నా ఇప్పుడు మాత్రం వస్తది. ఒక 4 మంత్స్ పట్టొచ్చు. బట్ డెఫినిట్‌గా ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి నాకు. సో, మీ ఎండ్ నుంచి మీరు చేయాల్సిన ప్రయత్నాలు చేయండి. అది జాబ్ అనే కాదండి. రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో కూడా అంతేనండి. ఎప్పటినుంచో చేంజెస్ రావట్లేదు. రిలేషన్‌షిప్ అలానే ఉంది అని అనిపిస్తున్నా స్టిల్ చేంజ్ అయితే వస్తుంది. ఎందుకంటే చాలా మంది సిట్యుయేషన్స్ ఎలా ఉంటాయంటే ఇప్పుడు ఫ్యూ మంత్స్ బ్యాకో, ఫ్యూ వీక్స్ బ్యాకో ఇద్దరి మధ్యలో కొన్ని డిస్టర్బెన్సెస్ వస్తే అలాంటివి వెంటనే రిజాల్వ్ అవుతాయి. ఆర్ అట్‌లీస్ట్ ఛాన్స్ ఉంటుంది. బట్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఇలాంటివి జరిగినప్పుడు చేంజెస్ కానీ వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేస్తే వెంటనే చేంజెస్ రావు కదా! బట్ ఇక్కడేంటంటే ఈ ఫస్ట్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీకు మాత్రం చేంజెస్ రావడానికి ఛాన్స్ ఉందండి. ఇయర్స్ బ్యాక్ సిట్యుయేషన్స్ అయినా సరే ఇప్పుడు లైక్ మీరు చేంజెస్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. మీరేంటంటే కంఫర్టబుల్‌గా అదే ఓల్డ్ పర్సన్ లాగా అదే ప్యాటర్న్‌లో థింక్ చేయకుండా ఆర్ అదే వేలో ట్రై చేయకుండా మీ అప్రోచ్‌ని మీరు చేంజ్ చేసుకొని, మీ థాట్ ప్రాసెస్‌ని మీరు చేంజ్ చేసుకొని, మీరు ఇక్కడ అంటే ఎంతవరకు ఏదైతే చేయగలరో అది చేయడానికి చూడండి. వర్కౌట్ అవుతుంది. ఇంకా మీ జీవితంలో జరిగే చెడు గురించి మాట్లాడడానికొచ్చేసరికి నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీ లైఫ్‌లోని మీరేంటంటే కరెక్ట్ పాత్‌లోనే వెళ్తున్నారండి. కొన్ని డెసిషన్స్ తీసుకుంటున్న దగ్గర, కొన్ని చేస్తున్న దగ్గర కరెక్ట్‌గానే ఉంటున్నారు కానీ, బట్ స్టిల్ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే నేనే కరెక్టు, నేను ఇలానే చేస్తాను. సో, నాకు ఇదే అనిపిస్తుంది అని మీరేంటంటే, ఎక్కడో కానీ ఇండిపెండెంట్‌గా థింక్ చేస్తున్నారు అనే ప్రాసెస్‌లోని కొంత సెల్ఫిష్‌గా థింక్ చేస్తున్నారు. సో, ఎవరైతే సెల్ఫిష్‌గా థింక్ చేస్తారో అలాంటి వాళ్ళు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారండి. అంటే మనకి సెల్ఫిష్‌నెస్ ఉండొచ్చు కానీ, దానివల్ల మనం ఏంటంటే, ఎదుటి వ్యక్తుల్ని ప్రాబ్లమ్‌లో పెట్టడం కానీ, ఆర్ ఎదుట సిట్యుయేషన్స్‌ని అర్థం చేసుకోకపోవడం కానీ చేసినప్పుడు, యూనివర్స్ ఏంటంటే మనల్ని కరెక్ట్ చేయాలని చూస్తుంది. సో, అలాంటిదే ఏదో మీకు జరుగుతుంది. అంటే మీరు కరెక్ట్ అనుకోని, మీరు ఏదైతే మీ 100% చేయాలి అనుకోని ముందుకు వెళ్తున్నారో, బేసిక్‌గా ఇది కరెక్టా కాదా పక్కన పెడితే, మీరు అప్రోచ్ అయ్యే వే కానీ, మీ థాట్ ప్రాసెస్ కానీ ఇక్కడ కొంత సెల్ఫిష్‌గా, కొంత కాంప్లికేటెడ్‌గా ఉంది కాబట్టి, మీరు అనుకున్నంత పాజిటివ్‌గా అయితే ఇలాంటి సిట్యుయేషన్ ఏదైనా ట్రాన్స్‌ఫార్మ్ అవ్వదు. ఇప్పుడు మీరు ఏదైనా ఒక సిట్యుయేషన్‌లో నేను ఇలానే ఉంటాను, నాకు ఇదే చేయాలనిపిస్తుంది. సో, నేను ఇలానే చేస్తాను. సో, బేసిక్‌గా నేను కరెక్ట్ కాబట్టి నేను అంటే ఈ విధంగా ఉండడమే మంచిది అని మీరు ఎక్కడైనా సరే కొంత సెల్ఫిష్‌గా ఉంటున్నారు. ఆర్ కొంత మీరేంటంటే ఎదుటి వ్యక్తుల సిట్యుయేషన్స్‌ని కానీ ఆర్ అపోజిట్‌లో ఉన్న సిట్యుయేషన్‌ని మీరు అర్థం చేసుకోవట్లేదు. లైక్ ఏంటంటే
దీని నుంచి అవుట్‌కమ్ మాత్రం పాజిటివ్ గానే వస్తుంది అని మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నట్టయితే, అలాంటి సిట్యుయేషన్‌లోనే మీరు మరికొంతకాలం వెయిట్ చేయాల్సి ఉంటుందండి. మీకేంటంటే అనుకున్న రిజల్ట్ అయితే కనిపించదు. ఇది మాత్రం మీరు ఎక్స్‌పెక్ట్ చెయ్యొచ్చు. అది ఏ సిట్యుయేషన్ అయినా అవ్వచ్చు. బట్ మీలో డెస్పరేషను ఉంది. మీలో గ్రీడీనెస్సు ఉంది. మీలోనేంటంటే ఆ సెల్ఫిష్‌నెస్ ఉంది. ఎక్కడో కానీ ఇండివిడ్యుయల్‌గా అంటే థింగ్స్‌ని ఆపరేట్ చేయాలి అనే ఒక ఫీలింగ్‌తోని మీరేంటంటే సమ్ నెగెటివ్ ప్యాటర్న్స్‌ని అడాప్ట్ చేసుకుంటున్నారండి. అవన్నీ మీకు అలవాటు లేవు ఫస్టు. మీరసలు ఆ టైపే కాదు. బట్ ఏదో ఒక సిట్యుయేషన్ ఏంటంటే మిమ్మల్ని ఈ విధంగా మార్చినట్టుగా నాకనిపిస్తుంది. సో, ఈ సిట్యుయేషన్‌లో మీరు ఇలా రియాక్ట్ అవ్వడం వల్ల మీరేంటంటే కాన్సిక్వెన్సెస్ అయితే ఫేస్ చేస్తారు. సో, ఇదేంటంటే మిమ్మల్ని ట్రబుల్ చేస్తది. మీరేంటంటే కొత్త ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకుంటారు అని నేను చెప్పను కానీ, మీరు అనుకున్నది మాత్రం వర్కౌట్ అవ్వదండి. అంటే ఇక్కడ మీ పరిస్థితి ఎలా ఉంటుందంటే, మళ్ళీ మీరు ఏ రోజైతే పేషెన్స్‌తో ఉంటారో, కమిట్మెంట్‌తో ఉంటారో, లాయల్‌గా ఉంటారో, ఎంపథెటిక్‌గా ఉంటారో, అప్పుడే ఆ సిట్యుయేషన్ వర్కౌట్ అవుతుంది. అంతవరకు అది వర్కౌట్ అవ్వదు. అంటే మీలో ఏదైతే నెగటివిటీ డెవలప్ అవుతుందో, సో, అది మీరు నెగెటివ్‌గా తీసుకోకుండా లైక్ కాన్ఫిడెన్సు, సో, నాకు సిట్యుయేషన్ మీద ఉన్న క్లారిటీ ఇది. నేను ఇండిపెండెంట్‌గా ఆలోచిస్తున్నాను అని మీరు బిలీవ్ చేసి చేస్తున్నారో, సో, యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని కరెక్ట్ చేయడం కోసం అంటే ఈ సిట్యుయేషన్‌ని హాల్ట్‌లో పెడుతుందనమాట. మీరనుకున్నట్టుగా వెంటనే జరగదు. అండ్ దీని ఔట్‌కమ్ ఏంటో కూడా మీకు అర్థం కాదు. ఇంకా కన్‌ఫ్యూజన్‌లోనే ఉంటారు. ఎందుకంటే మీరు ఎంత అక్కడ పాజిటివ్‌గా జరుగుతుంది అని అనుకుంటారో, అది అక్కడ అంత నెగెటివ్‌గా జరగడం కానీ, అంత అదేంటంటే ఏ విధమైన కన్క్లూజన్‌కి రాకపోవడం కానీ జరుగుతుందండి. సో, ఆ టైంలోని మీరేంటంటే మోస్ట్‌లీ నేనిలా ఉండకూడదు. నేను ఈ విధంగా ఈ సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేస్తే నేను ట్రబుల్ ఫేస్ చేస్తాను అనుకోని తెలుసుకొని, మళ్ళీ మీరేంటంటే పేషెన్స్‌తోని కొంత సిట్యుయేషన్‌లో ఉన్న పర్సన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచించడం కానీ, ఆర్ ఆ సిట్యుయేషన్ గురించి ఆలోచించడం కానీ చేస్తారు. ఆ తర్వాతే అది వర్కౌట్ అవుతుంది. సో, అలాంటిది మాత్రం మీరు ఎక్స్‌పెక్ట్ చెయ్యొచ్చండి. సో, అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుంది ఈ సిట్యుయేషన్‌కి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది. సో, మీరేంటంటేనండి భయపడుతున్నారండి. మీలో ట్రాన్స్‌ఫర్మేషన్స్ రావాలి. కానీ మీరు ట్రాన్స్‌ఫార్మ్ అవ్వడానికి రెడీగా లేరు. ఎందుకంటే మీరు ట్రాన్స్‌ఫార్మ్ అయితే సిట్యుయేషన్స్ ఎలా ఉంటాయో, మీరు సాఫ్ట్ అయిపోతే మీ పరిస్థితి ఏంటో అని మీకుందండి. అంటే క్లియర్‌గా నాకేమనిపిస్తుందంటే గుడ్, బ్యాడ్ అనేది పక్కన పెడితే నార్మల్‌గా మీ లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్ మీరు ఫేస్ చేసేసారు. సో, ఫేస్ చేసేసిన తర్వాత మీకిప్పుడు ఎలా అనిపిస్తుందంటే ఒక డెడ్ ఎండ్ సిట్యుయేషన్‌లో ఉన్నట్టుగా అనిపిస్తుంది. మీకసలు పర్సన్స్ ఎవరు కోఆపరేట్ చేస్తారు ఆర్ ఇలాంటి సిట్యుయేషన్ నుంచి మీరు బయటకొస్తారు అని మీరు అనుకోవట్లేదు. కాకపోతే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే పర్సన్స్ మీకు కోఆపరేట్ చేయడానికి కానీ, ఆర్ పర్సన్స్ మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి కానీ రెడీగానే ఉన్నారు. కాకపోతే మీరే వాళ్ళని అప్రోచ్ అవ్వడానికి రెడీగా లేరు. ఆర్ మీరేంటంటే ఇక్కడ ఎలా ఆలోచిస్తున్నారంటే మీకెవరు ఆ విధంగా సపోర్ట్ చేసేవాళ్ళు లేరు అని అనుకుంటున్నారు. కానీ మీ చుట్టూ ఉన్న వాళ్ళంతా అలాంటి వాళ్ళేనండి. మీకు సపోర్ట్ చేయడానికి, మీతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. సో, మీరిక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి. మీరిప్పుడు ఏదైనా ఒక సిట్యుయేషన్ హ్యాండిల్ చేయగలిగితే ఓకే. చేయలేకపోతున్నారు. క్లియర్‌గా మీలోనే ట్రాన్స్‌ఫర్మేషన్స్ రావాలి. బట్ అదేంటంటే మీకు కష్టంగా అనిపిస్తుంది అన్నప్పుడు మీరు ఎవరితోనైనా కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేయండి. అంతేకాని మీరిలా బ్యాక్ అండ్ ఫోర్త్ అవ్వొద్దు. మీరేంటంటే చాలా సిట్యుయేషన్స్‌లోని ముందుకి వెళ్ళలేకపోతున్నారు. వెనక్కి రాలేకపోతున్నారు. మధ్యలోనే స్టక్ అయిపోతున్నారు. సో, ఇలాంటి సిట్యుయేషన్స్ గురించి మీరు ఎవరితోనైనా డిస్కస్ చేసి ఒక డెసిషన్ తీసుకొని దాని ప్రకారం మూవ్ అవ్వడం అయితే మంచిదండి. ఎందుకంటే ఇక్కడ అంటే ఈ సిట్యుయేషన్‌లో ప్రోగ్రెస్ లేదు. లేకపోతే మీ లైఫ్‌లోని చేంజెస్ రావట్లేదు అని కాదు. మీరు పర్సనల్‌గా చేంజ్ అవ్వడానికి రెడీగా లేరు. మీరు సిట్యుయేషన్స్‌ని అర్థం చేసుకునే అంత క్లియర్ మైండ్ సెట్‌తో ఉన్నట్టుగా నాకు అనిపించట్లేదు. సో, దీనికేంటంటే మరి మీరు వేరే వ్యక్తులు హెల్ప్ అడగడం కానీ, వేరే వ్యక్తులతో కమ్యూనికేట్ చేయడం కానీ, మీకు ఏదైతే ట్రబుల్ చేస్తుందో అది మీరు వాళ్ళతో ఓపెన్‌గా చెప్పడం కానీ చేస్తే, అట్‌లీస్ట్ వాళ్ళు ఇచ్చే అడ్వైస్ వల్ల అయినా సరే మీ లైఫ్ ఎంతో కొంత చేంజ్ అవ్వడానికైతే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో, అలాంటి ఛాన్స్ ఉంటే మాత్రం తీసుకోవడానికే ట్రై చేయండి. అలా అని చెప్పి ఎవరితో పడితే వాళ్ళతో మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు. మీకెవరైతే వెల్ విషర్‌లా అనిపిస్తారో, మీకెవరైతే పాజిటివ్ వైబ్స్ ఇస్తారో వాళ్ళతోనే మీరు మాట్లాడండి. ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ పింక్ ఫెదర్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు మీ లైఫ్‌లో ఇప్పుడు జరిగే మంచి వర్సెస్ చెడు ఏంటి? సో, యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది చూద్దాం.
సో, ఫస్ట్ నేనేంటంటే మీ లైఫ్‌లో జరిగే మంచి కోసం మాట్లాడతానండి. తర్వాత చెడు కోసం మాట్లాడతాను. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీరు మీ లైఫ్‌లోనేంటంటే, మేబీ ఏదో ఒక సిట్యుయేషన్‌లోని వెనక, ముందు ఆలోచించకుండా డెసిషన్స్ తీసుకోవడం కానీ, యాక్షన్ తీసుకోవడం కానీ చేశారండి. దానికి రీజన్ ఏంటంటే, మీరు ఆ సిట్యుయేషన్‌ని 100% ట్రస్ట్ చేశారు. ఆర్ అక్కడున్న వ్యక్తులనైనా ట్రస్ట్ చేశారు. సో, మీ ఎండ్ నుంచి మీరేంటంటే చేయాల్సింది చేసేసారు. అంటే కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి? ఆర్ మీ లైఫ్ ఏంటంటే పూర్తిగా మారిపోతుంది. మీరలా ఏం అనుకోలేదు. ఆ టైంకేంటంటే మీకది అనిపించింది. సో, ఎలా అయినా చేసేయడమే బెటరు అని మీరు ఫీల్ అయ్యారు. చేసేసారు. చేసేసిన తర్వాత మీరేంటంటే ట్రబుల్స్ ఫేస్ చేయడం స్టార్ట్ అయిందండి. అంటే ఇక్కడ ఒకటి ఎవరైనా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు అంటే వాళ్ళెప్పుడూ చెయ్యరు కదా! ప్రాబ్లమ్ ఫేస్ చేయరు అనుకున్నారు కాబట్టే అలాంటి సిట్యుయేషన్‌లోకి ఇన్వాల్వ్ అయ్యారు. బట్ ఏదైనా సరే మీరు తీసుకున్న డెసిషన్ కానీ, మీరు చేసిన పనికి కానీ మీరేంటంటే కాన్సిక్వెన్సెస్ అయితే ఫేస్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా మీరేంటంటే ఈ సిట్యుయేషన్ ఇలా అయిపోయినందుకు చాలా ఎమోషనల్ అవ్వడం కానీ, ఫ్రస్ట్రేట్ అవ్వడం కానీ, ఇరిటేట్ అవ్వడం కానీ, అసలు నేను ఎందుకిలా చేశాను? ఇలా చేయకుండా ఉంటే బావుండేది. నా లైఫ్‌లో నేను అంతా కూడా కరెక్ట్‌గానే చేస్తాను. అంతా కరెక్ట్‌గానే ప్లాన్ చేసుకుంటాను. ఈ ఒక్క సిట్యుయేషన్‌లో నేనెందుకు ఈ విధంగా బిహేవ్ చేశాను? అసలు ఈ సిట్యుయేషన్ నేనెందుకు స్టడీ చేయలేదు? నేనెందుకు వ్యక్తుల్ని ట్రస్ట్ చేశాను? కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే మీకొస్తుందండి. సో, ఇది ఏ సిట్యుయేషన్ అయినా కూడా అవ్వచ్చు. నేనేంటంటే ఇక్కడ సిట్యుయేషన్ ఇది అని స్పెసిఫై చేయాలి అనుకోవట్లేదు. బట్ డెఫినిట్‌గా ఇలాంటి ఒక సిట్యుయేషన్ మీ లైఫ్‌లో ఏదైతే ఉందో, ఈ సిట్యుయేషన్ పరంగా మీరేంటంటే గుడ్ చేంజెస్ చూడలేకపోతున్నారండి. ప్లస్ మీరు ఫ్రస్ట్రేట్ అవుతున్నారు. ఎందుకంటే ఇది ఇలా అవ్వడానికి కారణం మీరే. అంటే మీరు ఆ టైంలో ఆలోచించకుండా కొన్ని డెసిషన్స్ తీసుకోవడం కానీ, మీకు ఆ టైంలో కరెక్ట్ అనిపించడం వల్ల, మీరు చేసేయడం వల్ల మీరేంటంటే కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తున్నారు. సో, ఇక్కడేంటంటే మీరు వ్యక్తుల్ని బ్లేమ్ చేయడం కంటే మిమ్మల్నే మీరు ఎక్కువ బ్లేమ్ చేసుకుంటున్నారు. మీ వల్లే ఇదంతా జరిగింది అని చెప్పి. సో, మీరేంటంటే ఇలా స్టక్ అయిపోయారు కాబట్టి వచ్చే రోజుల్లో కూడా మీకేంటంటే కొంతవరకు అంటే ఈ సిట్యుయేషన్‌లోని లైట్‌ని చూడలేకపోవడం, మీకింకా అంటే కొంత క్లారిటీ రాకపోవడం ఇలాంటివి జరుగుతాయి. అంటే యాక్చువల్‌గా మీలో ఎవరైనా సరే అంటే ఇలాంటి సిట్యుయేషన్‌లో మీ ఇంట్యూషన్‌ని కానీ ట్రస్ట్ చేస్తే మీరు ఏదైతే సెన్స్ చేస్తున్నారో అది ఫాలో అయితే ఏ ప్రాబ్లమ్ లేదండి. ఒకవేళ మీరు మీ ఇంట్యూషన్‌ని ట్రస్ట్ చేయలేకపోతున్నారు, మీరు సిట్యుయేషన్స్‌ని పూర్తిగా స్టడీ చేయట్లేదు అంటే మీకు ఇది ఏ విధంగా చేంజ్ అవుతుంది అనే క్లారిటీ అయితే రాదు. బట్ యూనివర్స్ ఏంటంటే మీతో కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటది. మీకిక్కడ అర్థమయ్యేలా చేయడానికే చూస్తూ ఉంటది. బట్ ఇది అర్థం చేసుకోవడం, చేసుకోకపోవడం అనేది మీ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. చాలా మందేంటంటే, వాళ్ళ గట్ ఫీలింగ్ చెప్తున్న దానికి, వాళ్ళకొచ్చే థాట్స్‌కి మధ్యలో కన్‌ఫ్యూజ్ అవుతుంటారు. ఎందుకంటే, మనకొచ్చే ప్రతి ఆలోచన మన ఇంట్యూషన్ చెప్తున్నట్టు కాదండి. ఆర్ మనం ఏంటంటే, ఏదైతే సెన్స్ చేస్తున్నామో దానికి కనెక్ట్ అవ్వాలని రూల్ లేదు. సో, మనకొచ్చే ఆలోచనకి, మనం ఫీల్ అయ్యేదానికి చాలా తేడా ఉంటది. సో, మీరేంటంటే, ఈ సిట్యుయేషన్‌లో మీకొచ్చే ఆలోచనలు పక్కన పెట్టేసి, మీరు ఏదైతే ఫీల్ అవుతున్నారో, మీరు ఏదైతే సెన్స్ చేస్తున్నారో అదే జరుగుతది అని ట్రస్ట్ చేయాలి. ప్లస్ ఈ సిట్యుయేషన్‌ని మీరేంటంటే పైపైనే చూసి మీరేంటంటే ఎమోషనల్ అవ్వాల్సిన అవసరం లేదు. డీప్‌గా సిట్యుయేషన్‌కి అదర్ సైడ్ కానీ చూస్తే ఇక్కడ ఏం జరుగుతుందో మీకు అర్థమవుతుంది. బట్ ఇలాంటి సిట్యుయేషన్‌లోనైతే మార్పయితే వస్తుందండి. లైక్ ఏంటంటే ఈ సిట్యుయేషన్‌లో మీరు ఎక్కడో కానీ సెలబ్రేట్ చేసుకుంటారు. మీరు ఫైనల్‌గా ఆ హ్యాపీనెస్ అనేది ఫీల్ అవుతారు. ఆ లైట్ అనేది మీకు కనిపిస్తుంది అన్నట్టుగా నాకనిపిస్తుంది. సో, మీకు కూడా ఏంటంటే ఒక 4 వీక్స్ నుంచి 4 మంత్స్‌లో మాత్రం గుడ్ చేంజెస్ అయితే వస్తాయండి. అదైతే మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. నాకిక్కడ ఎలా అనిపిస్తుందంటే, ఈ సిట్యుయేషన్ ఏదైనా కూడా డెఫినెట్‌గా ఈ సిట్యుయేషన్‌లోనేంటంటే, మీరిప్పుడు ఎంత ఫ్రస్ట్రేట్ అవుతున్నా, ఎంత ఇరిటేట్ అవుతున్నా, లైక్ ఏంటంటే మీరు కొన్ని చూడలేకపోతున్నా, స్టిల్ ఈ సిట్యుయేషన్ మాత్రం పాజిటివ్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అవుతుంది. అసలు ఇవన్నీ మీరెందుకు ఫేస్ చేస్తున్నారు అంటే, యూనివర్స్ మీకు లెసన్స్ నేర్పిస్తుందండి. మీరేంటంటే ఒక తప్పు చేశారు. అదేంటి సిట్యుయేషన్‌ని పూర్తిగా స్టడీ చేయకుండా, మీకు ఆ టైం కనిపించింది, అది కరెక్ట్ అని ఫీల్ అయ్యారు అని చేసేసారు. బట్ ఆ సిట్యుయేషన్‌ని కానీ మీరు డీప్‌గా అనాలిసిస్ చేసి కరెక్ట్‌గా కానీ చూసుంటే, మీకు అర్థమై ఉండేది అప్పుడే. ఇది ఇలా డీల్ చేయకూడదు. ఈ విధంగా కాకుండా ఇంకొకలా చేయాల్సింది అని. బట్ ఇప్పుడేంటంటే అయిపోయింది. అయిపోయిన దానికి మీరేం చేయలేరు. సో, ఇదేంటంటే మీరు ముందు కరెక్ట్‌గా ఆలోచించకుండా చేయడం వల్లే జరిగింది. సో, అందుకే యూనివర్స్ ఏంటంటే మీకు లెసన్స్ నేర్పిస్తుంది కాబట్టి మీరివన్నీ ఫేస్ చేస్తున్నారు. బట్ వచ్చే రోజుల్లో ఏమవుతుందంటే యూనివర్స్ మీకు కొన్ని అర్థమయ్యేలా చేస్తుంది. బట్ ఇక్కడ మీరు మీ ఇంట్యూషన్ ప్రకారం ముందుకు వెళ్తే ఎవరైతే వాళ్ళ ఇంట్యూటివ్ ఎబిలిటీస్ ప్రకారం వాళ్ళ సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేస్తారో వాళ్ళేంటంటే ఇది క్లియర్‌గా అర్థం చేసుకుంటారండి. ఔట్‌కమ్ ఇలానే వస్తుంది అని. ఈవెన్ మీకు అర్థం కాకపోయినా సిట్యుయేషన్స్ పాజిటివ్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అవుతాయి. బట్ ఈ గ్యాప్‌లో మీరేంటంటే ఇలా ఫ్రస్ట్రేట్ అవ్వడం, ఇరిటేట్ అవ్వడం, స్ట్రెస్ తీసుకోవడం వల్ల థింగ్స్‌ని మీకు మీరుగా కాంప్లికేట్ చేయడం కానీ, మీ ఎమోషన్స్ మిమ్మల్ని కంట్రోల్ చేయడం వల్ల మీరు వ్యక్తులతో కూడా ఆ విధంగా బిహేవ్ చేయడం కానీ ఇలాంటివి జరుగుతాయి.
సో అదైతే అంత గుడ్ సైన్ కాదు కాబట్టి, మళ్ళీ తప్పు మీరు చేయకూడదు కాబట్టి, సో మీరేంటంటే మీ ఇంట్యూటివ్ ఎబిలిటీస్ ప్రకారం అసలు మీరు ఏదైతే సెన్స్ చేస్తున్నారో, మీకు ఏదైతే అనిపిస్తుందో మోస్ట్‌లీ అదే జరుగుతది అని మీరు ట్రస్ట్ చేయాలి. అండ్ ఇంకొకటేంటంటే, ఈ సిట్యుయేషన్‌లో ఇప్పుడు ఏదైతే జరుగుతుందో ఇదొక్కటే చూసి ఇంక ఔట్‌కమ్ ఇలానే ఉంటుంది ఆర్ మీ లైఫ్ ఈ విధంగానే ఉంటుంది అని మీరు డిసైడ్ అవ్వకూడదండి. ఎందుకంటే ఔట్‌కమ్ అనేది ఇలాంటి ఒక సిట్యుయేషన్‌కైతే పాజిటివ్‌గానే వస్తుంది. అది ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. ఇప్పుడు మీలో కొంతమందేంటంటే జాబ్ కోసం వెయిట్ చేస్తుంటారు. సో ఎన్ని ట్రై చేసినా రాదు. ఆర్ మీరేంటంటే లైక్ దాని కోసం డిఫరెంట్ వేస్‌లో కూడా అప్రోచ్ అయ్యుంటారు. బట్ అది కూడా వర్కౌట్ అవ్వలేదు. బట్ ఇప్పుడు వర్కౌట్ అవుతుంది. జాబొస్తుంది. ప్రమోషనొస్తుంది. ట్రాన్స్‌ఫర్ ఎక్స్‌పెక్ట్ చేస్తే ట్రాన్స్‌ఫర్ అవుతుంది. ఆర్ మ్యారేజ్ అనేది ఫిక్స్ అవ్వచ్చు. మ్యారేజ్ జరుగుతుంది. ఆర్ ఎంగేజ్‌మెంట్ జరుగుతుంది. సో, ఇలా మీరు ఏదైనా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. లైక్ అంటే ఇది ఒక సెలబ్రేషన్ అన్నమాట. ఏదైనా సరే వర్కౌట్ అవుతుందంతే. ఇలాంటి సిట్యుయేషన్ ఒకటి కానీ మీ లైఫ్‌లో ఉంటే ఇది పాజిటివ్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అవుతుంది. ఇప్పుడు మీకు ఇది అర్థం కాకపోయినా వచ్చే రోజుల్లోనైనా మీరు తెలుసుకుంటారు. అది ఇక్కడ మీకు జరిగే గుడ్ అని చెప్పొచ్చు. ఇంకా బ్యాడ్ విషయానికొచ్చేసరికి మీరేంటంటే ఏ సిట్యుయేషన్‌నైతే కాన్ఫిడెంట్‌గా హ్యాండిల్ చేయగలరు. నా వల్ల అవుతుంది. నేను చేయగలను అని అనుకున్నారో, అలాంటి సిట్యుయేషన్‌లోనేంటంటే కొంత ఎఫర్ట్స్ పెట్టాల్సిన పరిస్థితి ఉంటుందండి. కొంత స్ట్రెస్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అంటే మీకు కొన్ని చాయిసెస్ నచ్చవు. ఆర్ అట్‌లీస్ట్ ఎలా చెప్పాలంటే కొన్ని అడ్జస్ట్‌మెంట్స్ కానీ, కొన్ని అరేంజ్‌మెంట్స్ కానీ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. సో, అది మీకెలా అనిపిస్తదంటే, అబ్బా! నేను ఇది ఇంత ఈజీగా హ్యాండిల్ చేసేయగలను అనుకున్నాను. బట్ ఇదేంటి ఇలా అయిపోయింది. నేను అసలు అంటే ఇంత కాంప్లికేటెడ్, ఇంత టఫ్ సిట్యుయేషన్ ఫేస్ చేస్తానని అనుకోలేదు. అంటే ఇది ఇంత కాంప్లికేటెడ్ అంటే అసలు నేను ఇలాంటి సిట్యుయేషన్‌లో ఇన్వాల్వ్ అయ్యుండే పరిస్థితి ఉండేది కాదు కదా! బట్ నాకు ముందు తెలియలేదు. సో, ఇప్పుడు ఏం చేయాలి అని ఇలా ఫీల్ అవుతూ ఉంటారు. బట్ ఈ సిట్యుయేషన్ ఏంటంటే కార్మిక్ అండి. యాక్చువల్‌గా మీ లైఫ్‌లోని ఇది బ్యాడ్ అని చెప్పడానికి లేదు. జస్ట్ కర్మని క్లియర్ చేసుకుంటారు కాబట్టి, ఇది కొంత స్ట్రెస్‌ఫుల్‌గా ఉండడం కానీ, మెంటల్‌గా కొంత సఫర్ అవుతున్నట్టుగా అనిపించడం కానీ, కొంత ట్రబుల్సమ్‌గా అయితే ఉంటుంది. ఎందుకంటే ఒక పర్సన్ వాళ్ళు అంటే కొన్ని హార్డెస్ట్ చాయిసెస్ చేసుకోవాలి. ఆర్ వాళ్ళ వైపు నుంచి వాళ్ళు కొంత అడ్జస్ట్ అవ్వాలి. ఆర్ కొన్ని కాంప్రమైజెస్ చేసుకోవాలి అన్నప్పుడు ఏంటంటే కష్టంగానే ఉంటుంది. అదేంటంటే వ్యక్తుల దగ్గర వాళ్ళేంటంటే ఫ్రీగా ఉండలేకపోతున్నారు. ఆర్ వ్యక్తులు వాళ్ళని జడ్జ్ చేస్తున్నారు అన్నప్పుడు చాలా అనీజీగా ఫీల్ అవుతూ ఉంటారు. సో, మీరు కూడా ఏంటంటే ఇలాంటి ఒక ఫేజ్ నుంచి బయటకి రావాల్సిన పరిస్థితుంది. సో, ఈ ఫేజ్ అనేది మీకు కష్టంగానే ఉంటుందండి. బట్ తప్పదు. బట్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరిలా కష్టపడుతున్నా, మీరు కొన్ని చాయిసెస్ చేసుకుంటున్నా, మీరు స్ట్రగుల్ తీసుకుంటున్నా, దీనివల్ల మీరేంటంటే పాజిటివ్ ఔట్‌కమ్‌ని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. సో, ఇది చెడు అని మీరు అనుకోవద్దు. కొంతకాలం ఒక సిట్యుయేషన్‌లోని కష్టపడాల్సిన పరిస్థితి ఉంటుంది. మీ వైపు నుంచి మీరు కొన్ని సాక్రిఫైసెస్ చేసుకోవడం కానీ, కొన్ని అడ్జస్ట్‌మెంట్స్ కానీ చేసుకోవాల్సి ఉంటుంది. బట్ ఇదంతా కూడా మీ మంచి కోసమే జరుగుతుంది. మీ కర్మని మీరు క్లియర్ చేసుకోవడం కోసమే ఇదంతా జరుగుతుంది. సో, ఈ టైంలోనేంటంటే ఈ సిట్యుయేషన్ గురించి మీరు ఎవరితో ఓపెన్‌గా మాట్లాడలేకపోతుంటారు. మాట్లాడినా వాళ్ళు కూడా మీ గురించే నెగెటివ్‌గా అనుకోవడం కానీ ఆర్ మీరేంటంటే ఎప్పటికి దీని నుంచి బయటపడతారు అనుకోని చూస్తూ ఉంటారు. బట్ ఇదేంటంటే మీరు ఊహించని విధంగా మంచిగా ట్రాన్స్‌ఫార్మ్ అవుతుంది. అయితే ఇది వెంటనే జరగదనమాట. మీరెలా ఫీల్ అవుతారంటే ఇది జరగదేమో, ఇలానే ఉంటుందేమో, నా లైఫే ఇంతేమో అని ఫీల్ అవుతుంటారు. ఎందుకంటే అది ఎప్పుడు చేంజ్ అవుతుందో తెలీదు. అలా అని చెప్పి ఎక్కువ టైం ఏం తీసుకోదు. బట్ మీకెలా అనిపిస్తుంటదంటే ఇదంతా కూడా రిపీటెడ్‌గా మీరు ఫేస్ చేసేసరికి అందులోని ఉండిపోతారు కదా! సో, స్టక్ అయిపోయారు. ఇంకా లైఫ్ ఇంతే అనేలాగా అనిపిస్తూ ఉంటది. బట్ మీరు ఊహించని విధంగా ఇది ఏదో ఒక రోజులో మారిపోతుందండి. మీరు కూడా అనుకోరు. బట్ డెఫినిట్‌గా పాజిటివ్‌గా అయితే చేంజెస్ వస్తాయి. ఇప్పటికే ఈ సఫరింగ్ అని చెప్పొచ్చు. సో, ఇది మీరు బ్యాడ్‌గా కన్సిడర్ చేస్తారా? లేకపోతే ఒక లైఫ్ లెసన్‌గా కన్సిడర్ చేస్తారా అనేది మీ ఇష్టమే. బట్ కొంతవరకయితే మాత్రం ఇలాంటి సిట్యుయేషన్‌లో సఫరింగ్ ఉంటది. అంటే మీరు ఏదైతే కాన్ఫిడెంట్‌గా చేయగలరో, మీ కంట్రోల్‌లో ఉంది అని అనుకోని మీరేంటంటే ఈ సిట్యుయేషన్‌లో ఎంటర్ అయ్యారో, అలాంటి సిట్యుయేషన్‌లో ఇలా మీరేంటంటే కొంత ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కొన్ని చాయిసెస్ చేసుకోవాలి. బట్ డెఫినిట్‌గా ఔట్‌కమ్‌కొచ్చేసరికి అది పాజిటివ్‌గానే ఉంటుంది. ఈ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో నిజంగా మీరు చాలా లక్కీ పర్సన్స్ అండి. ఎందుకంటే గుడ్ థింగ్స్ జరుగుతాయి. ఈవెన్ మీరు ఏదైతే బ్యాడ్ అని ఫీల్ అవుతారో, ఆ బ్యాడ్‌లో కూడా మీకు గుడ్డే జరుగుతుంది. కేవలం ఆ బ్యాడ్ కూడా ఎందుకు అంటే మీ కర్మ వలన అంతే. ఆ కర్మని క్లియర్ చేసుకున్న తర్వాత అంతా సెట్ అయిపోతుంది. సో, అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీరు పాస్ట్‌లో కొన్ని సిట్యుయేషన్స్ మీద చాలా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారండి. లిటరల్‌గా ఫ్యాంటసీస్‌లో ఉన్నారేమో అని అనిపిస్తుంది. రియాలిటీకి చాలా దూరంగా ఉంటూ, మీ ఆలోచనలనేవి చాలా అంటే టిపికల్‌గా ఉన్నాయన్నమాట. అంటే
థింగ్స్ అనేవి వర్కౌట్ అవుతాయని అందరూ ఫీల్ అవుతారు. బట్ మీరేంటంటే ఓవర్ ఎక్సైట్ అవ్వడం కానీ, లేకపోతే ఓవర్‌గా ఎక్స్‌పెక్ట్ చేయడం కానీ ఇలాంటివేవో జరిగాయండి. సో, దానివల్ల మీరేంటంటే స్టక్ అయిపోయారని చెప్పొచ్చు. బట్ మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. చేంజెస్ అయితే వస్తున్నాయి. కాన్ఫిడెంట్‌గా మీరుండొచ్చు. కాకపోతే ఆ పాస్ట్‌లోని ఏ ఎక్స్‌పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నారో, పాస్ట్‌లో సిట్యుయేషన్స్‌ని ఎలా అయితే స్టడీ చేశారో, ఇప్పుడు మాత్రం అలా స్టడీ చేయొద్దు. అలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ కూడా పెట్టుకోవద్దు. జస్ట్ మీ లైఫ్‌లో చేంజెస్ వస్తున్నాయి కాబట్టి యూనివర్స్ మిమ్మల్ని ఎటువైపు తీసుకువెళ్తుంది. సో, అసలు మీరు ఇంకా ఏం తెలుసుకోవాలి? మీ లైఫ్‌లో ఎలాంటి సిట్యుయేషన్స్ అనేవి ఉంటాయి అనే వేలోనే జస్ట్ ఎక్స్‌ప్లోర్ చేయడానికి ట్రై చేయండి. బట్ హ్యాపీ ఎండింగ్స్ అయితే కనిపిస్తున్నాయండి. గుడ్ థింగ్స్ అయితే జరుగుతాయి. అది ఇన్నోవేటబుల్. నిజానికి మీ రీడింగ్ అయితే చాలా పాజిటివ్ గానే ఉంది. ఎందుకంటే ఇప్పుడు మీరు ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నా, ఎలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నా దానికి ఔట్‌కమ్ మాత్రం పాజిటివ్ గానే కనిపిస్తుంది. అల్టిమేట్‌గా అది మీకేంటంటే హ్యాపీనెస్ ఇస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే పాజిటివ్ అనేసరికి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఎక్స్‌పెక్టేషన్ ఉంటుంది. బట్ అల్టిమేట్‌గా హ్యాపీనెస్ ఇస్తుంది. దీనివల్ల మీరేంటంటే ఎక్కడో కానీ కంప్లీషన్ ఫీలింగ్ తెచ్చుకుంటారు కాబట్టి, సో, ఇది మీరేంటంటే ఒక బ్లెస్సింగ్ గానే కన్సిడర్ చేయాలండి. అక్కడి వరకైతే నేను చెప్పగలను. సో, వర్రీ అవ్వద్దు. ఎలాంటి సిట్యుయేషన్ అయినా సరే అది అంటే టెంపరరీగా మీరు ఫేస్ చేస్తుందే కానీ ఖచ్చితంగా పాజిటివ్‌గా మాత్రం జరుగుతుంది అని మీరు బిలీవ్ చేయొచ్చండి. మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ యెల్లో ఫెదర్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ జీవితంలో ఇప్పుడు జరిగే మంచి వర్సెస్ చెడు ఏంటి? అసలు యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటనేది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఫస్ట్ నేను మంచి గురించి మాట్లాడతాను. తర్వాత చెడు గురించి మాట్లాడతాను. మీరు ఏదో ఒక సిట్యుయేషన్‌లో ట్రాప్ అయిపోయారండి. యాక్చువల్‌గా సిట్యుయేషన్‌లో ట్రాప్ అయిపోయారు అనే దానికంటే కూడా, మీ థాట్స్‌లో ట్రాప్ అయిపోయారేమో అని నాకనిపిస్తుంది. అంటే ఒక సిట్యుయేషను మీరు ఒకలా జరుగుతుంది అని అనుకోనుంటారు. బట్ అది ఇంకొకలా జరిగింది. ఇంకొకలా జరిగిన తర్వాత మీకేంటంటే దాని నుంచి ఎలా బయటపడాలో, ఏం చేస్తే అంటే మీరు ఫ్రీ అవుతారో మీకు అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే మీరు స్టక్ అయిపోయారు. ఒక డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. మిమ్మల్ని మీరేంటంటే అలాంటి ఒక సిట్యుయేషన్ నుంచి ఫ్రీ చేసుకోలేకపోతున్నారు. సో, మీకేం అర్థం అవ్వట్లేదు. అంటే ఇదంతా ఎందుకు జరుగుతుంది? అసలు మీ పరిస్థితి ఏంటి అనుకోని మీరేంటంటే చాలా రోజుల నుంచి ఆలోచిస్తున్నారు కానీ, బట్ స్టిల్ మీరెందుకో కానీ నార్మల్ అవ్వలేకపోతున్నారు. ఆర్ ఈ సిట్యుయేషన్ నుంచి ఫ్రీ అవ్వలేకపోతున్నారు. సో, ఇలాంటి ఒక సిట్యుయేషన్‌లోనేంటంటే ఇప్పుడు కూడా మీరేంటంటే చాలా డిస్టర్బ్డ్‌గా ఉన్నారని చెప్పొచ్చు. మీ ఎమోషన్స్ కూడా చాలా హైగా ఉన్నాయండి. అంటే మూడ్ స్వింగ్స్ వస్తున్నాయి. అప్పటికప్పుడే పాజిటివ్‌గా ఫీల్ అవుతున్నారు. అప్పటికప్పుడే నెగెటివ్‌గా ఫీల్ అవుతున్నారు. డిఫరెంట్ డిఫరెంట్ ఎమోషన్స్ అయితే ఫీల్ అవుతున్నారని చెప్పొచ్చు. సో, ఇలా మీరేంటంటే ఈ సిట్యుయేషన్‌లో స్టక్ అయిపోయి దీని నుంచి బయటకి రాలేకపోతున్నారు. ఇదేంటంటే ఎప్పుడో స్టార్ట్ అయిన సిట్యుయేషన్ లాగా నాకనిపిస్తుందండి. ఇది రీసెంట్ టైమ్స్ అని కూడా అనిపించట్లేదు. బట్ డెఫినిట్‌గా ఒక సిట్యుయేషన్‌లో అయితే మీరు ట్రాప్ అయిపోయారు. మీరు బయటికి రాలేకపోతున్నారు. ఎవరి సపోర్ట్ తీసుకోలేకపోతున్నారు. ఎవరైనా సరే లైక్ ఏంటంటే మీకు సపోర్ట్ చేయాలి అనుకుంటున్నా వర్కౌట్ అవ్వట్లేదు. ఒకవేళ మీరేంటంటే ఎవరిదైనా సపోర్ట్ తీసుకుందామని అడిగితే వాళ్ళు మిమ్మల్ని జడ్జ్ చేస్తున్నారు. రకరకాలుగా ఉందండి పరిస్థితి. సో, మీరందుకే ఇక్కడేంటంటే చాలా ఎమోషనల్ అవుతున్నారు. చాలా అనీజీగా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు కూడా మీకేమనిపిస్తుందంటే ఈ సిట్యుయేషన్ రోజు రోజుకి కాంప్లికేట్ అయిపోతుంది. ఇంక దీని నుంచి మీరు బయటకు రావడం అనేది ఆల్‌మోస్ట్ ఇంపాసిబుల్. మీ లైఫ్ ఇలానే ఉంటుంది అన్నట్టు ఫీల్ అవుతున్నారు. అంటే ఇదంతా మీకు మీరే క్రియేట్ చేసుకుంటున్నారు. ఒరిజినల్‌గా సిట్యుయేషన్‌లో అవేం లేవండి. ఇదేంటంటే అంత కాంప్లికేటెడ్ సిట్యుయేషన్ కూడా కాదు. కాకపోతే మీ ఆలోచనలు కాంప్లికేటెడ్‌గా ఉన్నాయి. మీకు మీరే అక్కడేంటంటే స్టక్ అయిపోయారనమాట. సో, మీరందుకే బయటకి రాలేకపోతున్నారు. ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా ఏదైనా సిట్యుయేషన్ నుంచి బయటకి తీసుకురావాలి అంటే అది పెద్ద పని కాదండి. వాళ్ళనుకుంటే చేసేయొచ్చు. కానీ ఇప్పుడు మీకు మీరుగా రాకూడదు, మీకు మీరుగా అలా నెగెటివ్‌గా ఉండాలి అనుకుంటే ఎంతమంది ఈ సిట్యుయేషన్‌లో ఇన్వాల్వ్ అయినా ఇలానే ఉంటుందనమాట. మీ పరిస్థితి అదే అన్నట్టుగా నాకనిపిస్తుంది. సో, దానివల్ల మీరేంటంటే కొంత మెంటల్‌గా అన్‌స్టేబుల్‌గా ఉండడం, ప్రాపర్ డెసిషన్స్ తీసుకోలేకపోవడం, ఆర్ మీరు ఏదైనా చెయ్యాలి అనుకున్నా సరే అప్పటికప్పుడే మళ్ళీ మీ ఆలోచనలు మార్చుకోవడం రకరకాలుగా ఏదో జరుగుతుంది. సో, ఇలాంటి సిట్యుయేషన్ నుంచి మీరు బయటకొస్తారండి. కాకపోతే మీరు ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. మీకు ఆ డిటర్మినేషన్ ఉండాలి. ఈ సిట్యుయేషన్ నుంచి నేను బయటికి రావాలి. ఈ సిట్యుయేషన్ నేను అనుకున్నట్టుగా వర్కౌట్ అవ్వాలి. ఎలా అయినా సరే నా ఎండ్ నుంచి నేను ప్రయత్నాలు చేస్తాను. ఇలా మీరేంటంటే కొంత ఫోకస్డ్‌గా చేయాల్సింది చేస్తే ఈ సిట్యుయేషన్ నుంచి బయటకొచ్చేస్తారు. ఇది పెద్ద ప్రాబ్లమ్ కాదు అనైనా సరే మీకు అర్థమవుతుంది. బట్ మీరు ఇదంతా అర్థం చేసుకోవాలి అంటే మెంటల్‌గా చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి. మెంటల్‌గా చాలా బ్యాలెన్స్డ్‌గా ఉండాలండి. సో, ఎప్పుడైతే మూన్ కార్డ్ వచ్చిందో మీ ఎనర్జీస్ అనేవి నాకు అర్థమవుతున్నాయి. లోగా ఉన్నాయి. అట్ ద సేమ్ టైమ్
మీ ఎమోషన్స్ అనేవి ఓవర్‌ఫ్లో అవుతున్నాయండి. సో, ఈ థర్డ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీకు వీలుంటే వాటర్ ఎనర్జీతో వర్క్ చేయండి. అంటే డైలీ 2 టైమ్స్ బాత్ చేయడం కానీ, ఎక్కువ వాటర్ తాగడం కానీ ఆర్ ఎక్కడైనా అంటే సీ షోర్స్ దగ్గర టైమ్ స్పెండ్ చేయడం కానీ, వాటర్ ఎనర్జీకి కనెక్ట్ అవ్వడానికి ట్రై చేయడం కానీ, లైక్ ఏంటంటే వాటర్ ఉన్న ప్లేసెస్‌కి దగ్గరగా ఉండడం కానీ, అలాంటివి చేయడం మంచిదండి. సో దట్ మీ ఎనర్జీస్ కొంత బ్యాలెన్స్ అవుతాయని చెప్పొచ్చు. ఏది ఏమైనా సరే నేనిక్కడ మీకు ఒకటే చెప్తానండి. అదేంటంటే ఇలాంటి సిట్యుయేషన్‌లోని మీరు కొంత ఫోకస్ చేసి స్ట్రెయిట్‌గా కానీ థింక్ చేస్తే మీకు అర్థమైపోతుందండి. ఈ సిట్యుయేషన్ నుంచి మీరు బయటకొచ్చేస్తారు అని. ఆర్ ఈ సిట్యుయేషన్‌లోనే మీకేంటంటే ఆన్సర్స్ దొరుకుతాయని. బట్ మీరేంటంటే వచ్చే రోజుల్లో మేబీ ఇది తెలుసుకోవచ్చు. సో, ఇదైతే మంచిదే. ఎందుకంటే ఇది మీరు ఎప్పటినుంచో ఫేస్ చేస్తున్న స్ట్రగుల్ కదా! సో, మొత్తానికి దీని నుంచి ఫ్రీ అయిపోతారు. మంచిదే కదా! సో, మీరేంటంటే కొంచెం ఫోకస్డ్‌గా మాత్రం ఉంటే మీకిది బాగా అర్థమవుతుంది. లేదా యూనివర్స్ అయినా మిమ్మల్ని పుష్ చేసేస్తుంది. మీరిది అర్థం చేసుకునేలా చేస్తుందనమాట. సో, మీరేంటంటే ఇది ఒక పాజిటివ్ థింగ్‌గా ఎక్స్‌పెక్ట్ చెయ్యొచ్చు. ఇంకా బ్యాడ్ థింగ్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే, ఒకటైతే నేను చెప్తానండి. ఏదో సిట్యుయేషన్‌లో మీరు చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. చాలా కాన్ఫిడెంట్‌గా ఏదో చేస్తున్నారు. ఆర్ మీకేంటంటే అట్‌లీస్ట్ తెలుసు. క్లారిటీ ఉంది. కాకపోతే ఈ సిట్యుయేషన్‌లోనేంటంటే మీరు అనుకున్నది అనుకున్నట్టుగా జరగట్లేదండి. మీరు ఎప్పుడు కాన్ఫిడెంట్‌గా ఇది జరుగుతది, ఇది చేద్దాం అనుకున్నా దానికి అపోజిట్‌లో ఏదో జరుగుతుంది. అదెందుకలా జరుగుతుందంటే మీరు సిట్యుయేషన్‌ని కానీ, పర్సన్స్‌ని కానీ మానిప్యులేట్ చేయాలని చూస్తున్నారు. మీ అడ్వాంటేజ్‌కి మీరేంటంటే దాన్ని ఒక రాంగ్ వేలో హ్యాండిల్ చేయాలని అనుకుంటున్నారు. సో, మీరిలా రాంగ్ వేలో హ్యాండిల్ చేయాలి అనుకోవడం వల్లనే ఇదేంటంటే మీరనుకున్న దానికి రివర్స్‌లో జరుగుతుంది. వచ్చే రోజుల్లో కూడా ఇది రివర్స్‌లోనే జరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఈ థర్డ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో, వేరే వ్యక్తులు చెప్పిన మాటలు వినడం కానీ, వేరే వ్యక్తులు చెప్తున్న మాటల్ని ఈజీగా నమ్మడం కానీ, ఆర్ మీరే వేరే వ్యక్తులకి లేనిపోనివి చెప్పడం కానీ, ఆర్ వేరే వ్యక్తుల విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వడం కానీ, ఇలాంటివైతే చెయ్యొద్దు. ఇలాంటివి చేయడం వల్ల మీ లైఫ్‌లో మీరు ఇంకా, ఇంకా ఊహించనివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. దానికి మీరేంటంటే చాలా ఎక్కువ ప్రైస్‌ని పే చేస్తారని చెప్పొచ్చు. ఎందుకంటే యూనివర్స్ ఇలాంటి సిట్యుయేషన్‌ని మాత్రం చాలా సీరియస్‌గా తీసుకుంటుందండి. ఆల్రెడీ మీరేంటంటే కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తున్నారు. బట్ ఇంకా మీ అప్రోచ్ అనేది చేంజ్ అవ్వలేదు. ఇంకా ఎక్కడో కానీ ఆ ట్రిక్స్ ప్లే చేయాలని అనుకుంటున్నారు. అది ఏ సిట్యుయేషనో నాకు తెలీదు కానీ ఏదో సిట్యుయేషన్‌లో మాత్రం మీలో ఇలాంటి ఒక ఎనర్జీ అయితే ఉంది. ఆర్ అట్‌లీస్ట్ మీరు అలాంటి ఒక ఎనర్జీని పొసెస్ చేస్తున్నారని చెప్పొచ్చు. సో, దీనివల్ల ఏమవుతుందంటే కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారు. మీకు కొన్ని నచ్చకపోతే నచ్చట్లేదని చెప్పండి. నచ్చితే నచ్చుతుందని చెప్పండి. అంతేకాని మ్యానిప్యులేట్ చేయడం కానీ, ఆర్ అక్కడ మీ బెనిఫిట్‌కి ఏదో జరగాలి అని మీరేంటంటే థింగ్స్‌ని ఒకలా ఆపరేట్ చేయడం కానీ, అలాంటివి చేయొద్దు. ఆర్ మీకు ఎవరి మీదైనా హేట్రెడ్ ఉన్నా సరే, అది మీ పర్సనల్ ప్రాబ్లమ్. సో, మీ పర్సనల్ ప్రాబ్లమ్‌కి ఆ వ్యక్తుల్ని మీరేంటంటే బ్లేమ్ చేయడం, ఆర్ వాళ్ళకి మీరు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడం లాంటివి చేయొద్దు. ఎందుకంటే ఇక్కడ మీరు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే థర్డ్ పర్సన్స్‌ని ఇన్వాల్వ్ చేయొద్దు మీ సిట్యుయేషన్స్‌లో. ఆర్ అట్‌లీస్ట్ మీరేంటంటే ఒక పర్సన్ సజెషన్స్ తీసుకుంటున్నారు అంటే, వాళ్ళ వల్ల మీరు ఇన్‌ఫ్లూయెన్స్ అవుతున్నారా? లేకపోతే మీ ఓన్ థాట్స్ ఏంటి అనేది మీరు చూసుకొని ముందుకు వెళ్ళాలి. లేకపోతే కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారు. అంటే యూనివర్స్ ఏంటంటే మీ లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్ పెడుతుంది. మీరు కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేలా చేస్తుంది. అంటే మీరు కూడా ఊహించరు అది అలా జరుగుతుందని. మీరు పాజిటివ్‌గా అనుకున్నవి కొంత నెగెటివ్‌గా జరుగుతూ ఉంటాయి. మెయిన్ వ్యక్తులకు సంబంధించిన విషయాల్లో ఇలాంటివన్నీ జరుగుతాయి. అదెందుకు జరుగుతది అంటే ఇక్కడ మీ నీడ్స్ ఏంటి? మీ రిక్వైర్‌మెంట్ ఏంటి? ఎదుటి వ్యక్తుల విషయంలో మీరు ఎలా ఉండాలి? ఎదుటి వ్యక్తులు మిమ్మల్ని ఎలా ట్రీట్ చేయాలి అనేది మీకు క్లియర్‌గా అర్థం అవ్వడం కోసం ఇవన్నీ జరుగుతాయన్నమాట. ఇది బ్యాడ్ జరగడం కాదు కానీ మీకు లెసన్స్ నేర్పించడం లాంటిదన్నమాట. యూనివర్స్ అందుకే స్టెప్ ఇన్ అవుతుంది. సో, మీరొకటి గుర్తుపెట్టుకోండి. వ్యక్తులతో డీల్ చేస్తున్నప్పుడు మాత్రం కరెక్ట్‌గా ఉండడానికి ట్రై చేయండి. వ్యక్తుల్ని కానీ కరెక్ట్‌గా డీల్ చేయకపోతే కాన్సిక్వెన్సెస్ అనేవి మీరే ఫేస్ చేస్తారు. సో, దానికి మీరేంటంటే వ్యక్తుల్ని బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ వ్యక్తి వల్లే ఇదంతా, ఈ వ్యక్తి ఇవన్నీ చేస్తున్నారు. సో, వీళ్ళకసలు ఒక క్లారిటీ లేదు. ముందు నుంచి వీళ్ళు ఇంతే అలా మీరేంటంటే అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఆ వ్యక్తి ఏమీ చేయట్లేదు. మీరు చేస్తున్న దానికి మీరు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తున్నారు. ఆర్ మీరు ఆలోచిస్తున్న విధానానికి యూనివర్స్ ఏంటంటే ఇది కరెక్ట్ కాదు అని మిమ్మల్ని కరెక్ట్ చేయడం కోసం ఇలాంటి సిట్యుయేషన్స్‌ని పెడుతుందండి. సో, మీరేంటంటే మోస్ట్‌లీ చెడు గాని ఏదైనా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నట్టయితే అది జరుగుతుంది. దానికి కూడా రీజన్ ఏంటంటే మీరే. మీ ఆలోచన విధానం కరెక్ట్‌గా ఉండి, మీరు చేసే పనులు కరెక్ట్‌గా ఉంటే, మెయిన్ వ్యక్తుల విషయంలో అవన్నీ కరెక్ట్‌గా ఉంటే, మీరు అలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేయరు. నేను చెప్పిందంతా కూడా మీరు గుర్తుపెట్టుకోండి. వ్యక్తుల్ని ఇన్వాల్వ్ చేయొద్దు, ఇన్‌ఫ్లూయెన్స్ చేయొద్దు ఆర్ మీరే ఇన్‌ఫ్లూయెన్స్ అవ్వద్దు. ఎవరితో ఎక్కడి వరకు ఉండాలో అక్కడి వరకే ఉండండి. ఆ బౌండరీ లైన్ అనేది కరెక్ట్‌గా డ్రా చేసి, కరెక్ట్‌గా ఉండడానికి ట్రై చేయండి. వాళ్ళు మీకెంత క్లోజ్ అయినా, వాళ్ళు ఎంత ట్రస్ట్ వర్తీలా మీకు అనిపించినా, స్టిల్ ఇద్దరి మధ్యలో కూడా బౌండరీ లైన్ అనేది మాత్రం ఉండాలండి. ఉంటేనే మీరు సేఫ్‌గా ఉంటారు.
లేకపోతే ఇబ్బంది పడతారు. అందుకే ఎవరితో ఎక్కడి వరకు మాట్లాడాలి, ఎక్కడి వరకు ఉండాలి అనేది మీరు తెలుసుకుంటే మంచిది మీకు మీరుగా. లేకపోతే ఇలాంటి సిట్యుయేషన్స్ వల్లైనా మీరు తెలుసుకుంటారు. అది ఇక్కడ పరిస్థితి. సో, అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. మీరేంటంటేనండి, చాలా యాక్టివ్‌గా మీ లైఫ్‌ని ఏంటంటే మీరు హ్యాండిల్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. థింగ్స్ వర్కౌట్ అవ్వాలి ఆర్ కొన్ని థింగ్స్‌ని మీ కంట్రోల్‌లోకి తీసుకురావాలి అని మీరేంటంటే చాలా ప్రయత్నాలు చేస్తున్నట్టున్నారు. బట్ ఏ ప్రయత్నం కూడా ఫలించట్లేదు. దానికి రీజన్ ఏంటంటే మీరు థింగ్స్‌ని మెచ్యూర్డ్‌గా హ్యాండిల్ చేయట్లేదు. చాలా చైల్డిష్‌గా, ఇమ్మెచ్యూర్‌గా హ్యాండిల్ చేస్తున్నారు. అందుకే మీకేంటంటే ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. నేను చెప్పేదేంటంటే కరెక్ట్‌గా ఆలోచించండి. మీకేది సూట్ అవుతుంది. అండ్ మీరు ఎదుటి వ్యక్తుల విషయంలో చేస్తున్న పనులు అవి ఎంతవరకు కరెక్ట్. సో, మీరు అంటే కంఫర్టబుల్‌గా ఏది చేయడానికి లేదండి. కంఫర్ట్ జోన్‌లో ఉండాలని చూడొద్దు. చాలా మందేంటంటే మరి ఇప్పుడు కంఫర్టబుల్‌గా ఉండకపోతే ఎప్పుడు కంఫర్టబుల్‌గా ఉంటాం? అసలు మా లైఫ్‌లో మేము కంఫర్టబుల్‌గా ఉంటామా? లేదా? అని ఆలోచిస్తుంటారు కానీ, కరెక్ట్‌గా ఉన్నారు అంటే కంఫర్టబుల్‌గా ఉండడం కోసం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు అన్నీ కరెక్ట్‌గా చేసుకుంటూ వెళ్తున్నప్పుడు మీ లైఫ్ అనేది మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే ఎప్పుడూ బెటర్‌గానే ఉంటుంది. దానికి ఏదో ఒక రివార్డ్ అనేది ఉంటుంది. అది మేబీ మీకు తెలియకపోవచ్చు ఆర్ చిన్నదిలా అనిపించొచ్చు కానీ ఏది చిన్నదైతే కాదు. సో, మీరేంటంటే కంఫర్టబుల్‌గా థింగ్స్‌ని హ్యాండిల్ చేయాలి. సో, నేను అలా చేస్తేనే హ్యాపీగా ఉంటాను అని కాకుండా మీ ఎండ్ నుంచి మీరు కరెక్ట్‌గా సిట్యుయేషన్‌ని అర్థం చేసుకొని దాని ప్రకారం మీ వైపు నుంచి ఏదైతే ప్లాన్ చేయాలో అది చేసి ఇంప్లిమెంట్ చేయండి. డెఫినిట్‌గా మీరు కోరుకున్న చేంజెస్ అయితే మీ లైఫ్‌లో వస్తాయండి. మీరు అనుకున్న దానికంటే కూడా యూనివర్స్ మీ లైఫ్‌లోకి తీసుకొచ్చే చేంజెస్ బాగుంటాయని చెప్పొచ్చు. దానికి రీజన్ ఏంటంటే, ఇప్పుడు మీరు చేంజ్ అనేది ఒకలా ఎక్స్‌పెక్ట్ చేస్తారు. బట్ యూనివర్స్ ఏంటంటే, అది మీరు డిజర్వ్ చేయరు అని అనుకుంటే, అది ఇంత కాదు అంతైనా మీకివ్వదు. బట్ మీరు చేసిన దానికి వీళ్ళు ఇదే డిజర్వ్ చేస్తారు అని యూనివర్స్ ఫీల్ అయితే, యూనివర్స్ ఇచ్చేది మీకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. సో, మీరొకటి గుర్తుపెట్టుకోండి ఎలాంటి సిట్యుయేషన్‌లో కూడా వ్యక్తుల్ని బ్లేమ్ చేయొద్దు, జడ్జ్ చేయొద్దు. అలానే మీరేంటంటే ప్రిటెండ్ కూడా చేయాల్సిన అవసరం లేదండి. చాలా అథెంటిక్‌గా మీరుండొచ్చు. అండ్ ఎదుటి వ్యక్తులు కూడా మీ దగ్గర అలానే ఓపెన్‌గా ఉన్నట్టుగా మీరుంటే ఇంకా బావుంటుంది. మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఎందుకంటే మీ కార్డ్స్ చూస్తుంటే నాకెలా అనిపిస్తుందంటే, మీలో కొన్ని చేంజెస్ రావాలండి. మీరేంటంటే అంటే మీ ఓల్డ్ వెర్షన్‌తో థింగ్స్‌ని కానీ ఆపరేట్ చేస్తే దానివల్ల మీకు ఏ బెనిఫిట్ ఉండదు సరికదా! మరి కొంచెం వ్యక్తులకి మీకు మధ్యలో దూరం అనేది పెరగొచ్చండి. సో, ఆ విధంగా కాకుండా ప్రెజెంట్‌లో ఉంటూ ప్రెజెంట్‌లో ఏం చేస్తే బావుంటుంది? మీ నుంచి అంటే వాళ్ళకి ఎలాంటి వైబ్స్ వెళ్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. మీరు హ్యాపీగా ఉంటారు అనేది చూసుకోండి. అంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. అపోజిట్ పర్సన్ నుంచి మీకు నెగెటివ్ వైబ్స్ వస్తే వాళ్ళని మీరు ఇగ్నోర్ చేయొచ్చు. ఆర్ అవాయిడ్ చేయొచ్చు. బట్ మీరు అదే నెగటివిటీ స్ప్రెడ్ చేస్తే దానికి మీరు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళ నెగటివిటీ స్ప్రెడ్ చేస్తే వాళ్ళు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారు. బట్ ఇక్కడ వాళ్ళ కోసం కాదు కదా! మీకోసం మీరు ఆలోచించుకోవాలి కాబట్టి మీ వరకు మీరేంటంటే ఎవరిని జడ్జ్ చేయొద్దు. అండ్ ఏదో చేసేయాలి అని రష్ అయిపోవద్దు. సో, ఈ టైంలో మోస్ట్‌లీ ప్రాక్టికల్‌గా థింక్ చేయడానికి ట్రై చేయండి. బ్యాలెన్స్డ్‌గా ఉండండి మెయిన్. అంటే మీలో చాలా మంది మేము థింగ్స్‌ని మెచ్యూర్డ్‌గా హ్యాండిల్ చేస్తున్నాం అని అనుకుంటున్నారు కానీ, అలా అయితే మీరు చేయట్లేదండి. అందుకే కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు. ఫేస్ చేస్తారు కూడా వచ్చే రోజుల్లో. సో, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.